ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆర్ఎంఓ డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది. ఆహార వస్తువుల పంపిణీలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉందని తేలడంతో అధికారులు తనని తొలగిస్తూ చర్యలు తీసుకున్నారు. మంత్రి దామోదర రాజనరసింహ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిని పరిశీలించారు. రోగులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆరా తీశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ వల్ల 92 మంది రోగులు ఇబ్బంది పడినట్లు చెప్పారు. 18 మందికి ఉస్మానియాలో చికిత్స జరుగుతుందన్నారు. డైట్ చూసుకునే కాంట్రాక్టర్ పనితీరు బాగలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు సాయంత్రం 6:30కు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఒక సంఘటన జరిగింది. 92 మంది మెంటలీ రిటార్డెడ్ పేషెంట్స్ అస్వస్థతకు గురైనరు. ఈ ఇన్స్టిట్యూట్లో ఇంటేక్ బెడ్స్ 600, 8 వార్డ్స్. ప్రస్తుతం ఉన్న పేషెంట్స్ సంఖ్య 318. ఇందులో 92 మంది ఎఫెక్ట్ అయ్యారు. ఎఫెక్ట్ అయిన వారిని తక్షణమే 18 మందిని ఓజీహెచ్కు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తరలించడం జరిగింది. 74 మందిని ప్రత్యేకంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ టీమ్సే కానీ, గాంధీ హాస్పిటల్ టీమ్సే కానీ, వైద్య విధాన పరిస్థితికి సంబంధించిన వైద్య సేవకులే కానీ, డాక్టర్సే కానీ ఇలా ఒక 6 బృందాలుగా ఏర్పాటు చేసి స్పెషల్ కేర్ తీసుకోవాలి విధంగా నిర్ణయం తీసుకొని ఈ 74 మంది అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు. ఇప్పుడు స్టేబుల్ ఉన్నారు. ఇంకో 1-2 డేస్లో వాళ్ళు నార్మల్సీకి వస్తారని ఆశిస్తున్నాము. అంత పెద్ద సీరియస్నెస్ లేదు. ఇక 18 మంది పేషెంట్స్ అయితే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారు. మేబీ అనదర్ 1 or 2 days టైం దే విల్ బి డిశ్చార్జ్డ్. ఇది ఏదైతే సంఘటన జరిగింది చాలా బాధాకరమైన విషయం. ఎంక్వైరీ కమిటీ కూడా ఇవ్వడం జరిగింది. ప్లీనరీ ఎంక్వైరీ జరుగుతున్నది. దీనిపైన ఏదైతే ఫ్యాక్ట్స్ ఫైండ్ చేసి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, ఎవరైతే సప్లై చేస్తారో, జైపాల్ అనే వ్యక్తిని సప్లై చేస్తున్నారని తెలిసింది. ఇమీడియట్లీ దాంట్లో ఫ్యాక్ట్స్ ఫైండ్ అవుట్ చేసి ఏమాత్రం తప్పు ఉంటే కూడా మంత్రి గారు ఆల్రెడీ ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళ కాంట్రాక్ట్ ని కూడా ఎక్కడికైనా టర్మినేట్ చేయడానికి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనమందరం కూడా ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో అందరూ కూడా జల్దీ క్యూర్ కావాలని కూడా ప్రే చేసుకుందాం. సో దాంతో పాటు సూపరింటెండెంట్ గారితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. వారు కూడా దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వేషన్ లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మెంటల్లీ హాస్పిటల్ కనుక వాళ్ళకు ఆల్రెడీ ఇష్యూస్ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళని చాలా దగ్గరగా కేర్ఫుల్గా మానిటర్ చేసి ఎలాంటి ఇబ్బంది కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళని దగ్గరికి మానిటర్ చేసి ఎంక్వైరీ తర్వాత ఫ్యాక్ట్స్ ఫైండ్ అయిన తర్వాత దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఇది జెన్యూన్ గానే జరిగిందా, ఇంటెన్షన్ గా జరిగిందా, యాక్సిడెంట్ గా జరిగింది, దాంట్లో ఏ మాత్రం డౌట్ వచ్చినా కూడా వాళ్ళని టర్మినేట్ చేయమని కూడా మంత్రి గారు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శాంపిల్స్ పంపించామండి, స్టూల్ శాంపిల్స్ అండ్ వాటర్ శాంపిల్స్. ఇంకా అవి రిపోర్ట్స్ రాగానే చెప్తాం. వెంటనే ఇన్ఫర్మేషన్ మేము అందరికీ పాస్ చేసాము. హైయర్ అఫీషియల్స్ వెంటనే టీమ్స్ వచ్చాయి. పేషెంట్స్ని మానిటర్ చేస్తూనే ఉన్నాము. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాము. 6 టీమ్స్ ఇక్కడ వచ్చాయి, మెడికల్ టీమ్స్ ఫ్రమ్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్. వాళ్ళందరూ పేషెంట్స్ని మానిటర్ రాత్రి అంతా చేస్తూనే ఉన్నారు. కొంచెం సిక్ ఉన్నా కానీ ఉస్మానియాకి రిఫర్ చేశాము. ఫస్ట్ పేషెంట్ది తెలియగానే మేము కంటిన్యూస్గా మానిటరింగ్ లోనే ఉన్నాము. వెంటనే 18 పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళ కండిషన్ స్టేబుల్. మార్నింగ్ నైట్ రౌండ్స్ లో హీ వాజ్ స్టేబుల్ అండి. నైట్ రౌండ్స్ లో కూడా చూసారు. పేషెంట్ బాగా మాట్లాడుతున్నాడు, పేషెంట్ బాగానే ఉన్నాడు. మార్నింగ్ 5 o'clock 5:30కి ఇన్సిడెంట్ జరిగింది. అతను ఇంటెలెక్చువల్ డిజబిలిటీ పర్సన్, ఎక్కువ వీక్ గా ఉంటాడు. రోడ్డు మీద డెస్టిట్యూట్ గా పడి ఉంటే తీసుకొని వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. పోస్ట్ మార్టం జరుగుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మీనాక్షి నటరాజన్ క్లాస్ తీసుకున్నారు. నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల అధ్యక్షుల ఎంపికలో అలసత్వంగా వ్యవహరించడం పట్ల మండిపడ్డారు. పాలమూరు జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మరి మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారు. ఓ ఎంపీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. గాంధీ భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే మండల అధ్యక్షులుగా కొందరు పేర్లు తీసుకోవాలని నేతలు సూచించారు. మీరు సూచనలు చేయొద్దు, పైరవులు చేయొద్దని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్లాస్ తీసుకున్నారు. జిల్లాలో నేతల మధ్య విభేదాల రిపోర్టును పరిశీలకుల ముందు పెట్టిన మీనాక్షి నటరాజన్ మీ రిపోర్టులో ఈ అంశాలు ఎందుకు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఒక సమావేశం పెట్టుకున్నారు. మాజీ ఎంపీ మధుయాష్కి ఇంట్లో లంచ్ ఏర్పాటు చేశారు. ఈ విందుకు 2009-2014 మధ్య కాలంలో ఎంపీలుగా పనిచేసిన వారిని ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారిని పిలిచారు. మాజీ ఎంపీలు కేశవరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, విజయశాంతి, పొన్నం ప్రభాకర్లతో పాటు ఆనాడు కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి జానారెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాజ్భవన్లా కన్సిడర్ అవుతారు రావచ్చు ఎన్ఎస్సీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కాన్ఫరెన్స్ ఉద్యమ సమయంలో ఎలా పోరాడారన్న దాని నెమరవేసుకున్నారు. నాటి పోరాటాన్ని డాక్యుమెంటరీ చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. నాటి పోరాటాన్ని అతి త్వరలోనే ఒక పుస్తకంగా తీసుకురావాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. మధుయాష్కి గౌడ్ డాక్యుమెంటరీ పుస్తక రచనకు చొరవ తీసుకున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ప్రభుత్వంలో పక్కా కాంగ్రెస్ వాళ్ళు ఉండాలని, ప్రతిపక్షం సవాళ్లను తిప్పికొట్టాలని నిర్ణయించారు. ఈటెల రాజేందర్ ఎంపీగా గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. టపాసులు కాల్చి గజబాలతో స్వాగతం పలికి బీజేపీ శ్రేణులు పోటీపడి సన్మానాలు చేశారు. పేద ప్రజల ఇండ్లను హైడ్రా కూల్చివేతలపై మూసి ప్రక్షాళన మీద కొట్లాడి పేద ప్రజల ఇండ్లను ఎలా కూలుస్తారంటూ ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు దేవుడెరుగు, ఉన్న ఇండ్లు కూలగొట్ట కూడా గూడు లేకుండా చేస్తున్న ప్రభుత్వంపై నిరంతరం పోరాటం చేస్తానన్నారు. కంటోన్మెంట్లో ఉన్న ప్రజలందరూ అదృష్టవంతులు, పచ్చటి వాతావరణంలో ఉన్నారని పేర్కొన్నారు. పేదల ఇల్లు కూలుస్తానన్నాడు, కల్లా పట్టగలిగింది మనమే. మోసిపోయిన పేదల ఇల్లు కూలుస్తానన్నాడు, కట్టగలిగింది మనమే. ఇలా పేదల జోలికి వస్తే కబద్దామని చెప్పింది మనమే. ఒక మాట చెప్పాలంటే ఇలా ఇచ్చిన హామీలు దేవుడు ఇచ్చిన హామీలు దేవుడు కానీ ఉన్న ఇల్లు కూడగొట్టి ఉన్న పేదలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి దాని మీద నిరంతరంగా పోరాటం చేద్దాం, నిరంతరంగా పోరాటం చేద్దాం. పేదలకు కంటికి రెప్పలాగా ఏళ్ళలా కాపాడంలో ఆనాడు ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట కట్టబడి ముందు కూడా మీ వెంట ఉంటాని, మీకు అండగా ఉంటా అని చెప్పి, మీ కుటుంబ సభ్యులుగా ఉంటా అని చెప్పి మాట ఇస్తూ రెక్కల కష్టం నమ్ముకునే వాళ్ళు ఇవాళ తీసుకుపోయినట్లయితే పిల్లలు తల్లిని వీడి చేసే పిల్లలు ఇవాళ ఇక్కడ ఉపాధిని అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వీడి చేయడం ఉంటుందని చెప్పి డబుల్ బెడ్రూమ్లు తప్పకుండా ఏ ప్రాంతంలో అయితే ఇల్లు కావాలో వాళ్ళకి ఇళ్ళ చేయడం లేకపోతే అవసరమైతే ప్రభుత్వపరమైన భూములు ఎక్కడున్నా కూడా అక్వైర్ చేసుకొని కొనుక్కొని పేదలకు డబ్బులు పెట్టుకుని ఇక్కడే కట్టియాలి, ఇక్కడే కట్టియాలి. ఆ కట్టిన డబ్బులు కూడా రోడ్డు సక్కగా లేవు, లైట్లు సక్కగా లేవు, కరెంటు కనెక్షన్ ఇవ్వలే, తాగేళ్ళ కనెక్షన్ ఇవ్వలే, డ్రైనేజ్ పైపులు లేవు, సంపూర్ణ లేవు, ఓరే ట్యాంకులు లేవు. ఇవి ఏమి లేకుండా మీరు పోయి ఉంటామంటే మనుషులు కదా. మల్కాజ్గిరి పిఎస్ పరిధిలోని మిర్జాలగూడ రోడ్డుపై వాణిజ్య సముదాయాలను యజమానులకు ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేశారు. షాపులో ఉన్న నగదు, వస్తువులను అపహరించారని షాపు యజమానులు నిరసనకు దిగారు. ఫ్లాట్ యజమాని, షాపు యజమానుల మధ్య కోర్టులో వివాదం నడుస్తున్నప్పటికీ కొందరు రాజకీయ నాయకుల అండదోడ జీహెచ్ఎంసీ అధికారులకు లంచం ఇచ్చి తమను బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే 2 months కింద మాకు ఫోన్ చేసి ఖాళీ చేయమని చెప్పి ఓనరు జనవరి 3 తారీఖు ఖాళీ చేయమని చెప్తే ఒక 1 year టైం అడిగాం. మేము 1 year టైం అడిగితే కుదరగాలని చెప్పేసి మాకు మున్సిపల్ వాళ్ళకి కుమ్మక్క అయిపోయి, మున్సిపల్ ప్లస్ ఓనర్స్ కుమ్మక్క అయిపోయి 2 రోజులు బుల్డోజర్ తీసుకొచ్చి మున్సిపల్ వస్తే మేము 2-3 రోజులు టైం తీసుకున్నాం. మళ్ళీ వాళ్ళు 2-3 రోజులు టైం కాదు, 10 days టైం ఇస్తాము, మీరు కోర్టులో వెళ్ళండి అడ్వకేట్ పట్టుకొని మేము ఆగుతామని చెప్పి అన్నారు. మేము కోర్టుకి వెళ్ళాము. కోర్టుకి వెళ్ళేసరికి ఆల్రెడీ ఫిబ్రవరి 20వ తారీఖు ఆల్రెడీ ఓనర్లు వేసిరు. దాని తీరు ఏం చేసినా అంటే స్టే చేసుకున్నాము. స్టే చేసుకుంటే మాకు ఏముందంటే కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే మీకు 2-3 సంవత్సరాలు ఇబ్బంది ఉండదు, మీకు మా అడ్వకేట్ చెప్పి సమాజాది 2-3 సంవత్సరాలు మీకు ఇబ్బంది ఉండదు, వాడుకోవచ్చు, మీరు ఉండొచ్చు, మేము చూసుకుంటామని చెప్పారు. మా గోడల పైన అన్ని సెక్షన్ నెంబర్లు, కేవైటీ నెంబర్లు అన్నిటిని మెన్షన్ చేసినాము. తర్వాత మున్సిపల్ కమిషనర్ రాజు సార్ వచ్చిండు, ఆయన కూలగొడతామని చెప్పిండు. కూలగొడతాం అయిన తర్వాత మేము అలా రిప్లై చేస్తే మీ ఓనర్తో మాట్లాడుకోండి, దాని తర్వాత మేము మాట్లాడతామని చెప్పారు. దాని తర్వాత రాజు సార్ రాలేదు, మున్సిపల్ కమిషనర్ ఎవరు రాలేదు. ఎప్పుడైతే గోడల పైన ఇస్తామో ఎవరు మున్సిపల్ కానీ ఏ డిపార్ట్మెంట్ రాలేదు. ఎవరైతే రాత్రి వచ్చి 2 గంటలకు 3 గంటలకు వచ్చి విధ్వంసం చేసి 20 years నుంచి ఇక్కడ వాటర్ షాప్ నడిపిస్తాం, సాయి వాటర్ వరల్డ్ అని. 6 months బ్యాక్ వచ్చి చెప్పిండు, నీ 2 months లో
షాప్స్ అందరు ఖాళీ చేయాలా, మేము డెమాలిషన్ చేస్తున్నాము అని చెప్పిండు. మేము అన్నాం 2 months టైం సరిపోదని చెప్పినాము, కనీసం ఒక 2 years ఇవ్వాలని చెప్పినాము. అంటే ఆయన అన్నా లేలే 2 years ఏం కాదు, 2 monthsలో కాల్ చేయాలని వెళ్ళిపోయారు. మళ్ళీ 4 months అయినాక కాల్ చేసారు. కాల్ చేస్తారు అంటే మాకు టైం కావాలని చెప్పినాం. 5th month డైరెక్ట్ బుల్డోజర్ పంపించేసాను జిఎస్సీ నుంచి. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంగీత మేడం వచ్చారు. వచ్చి 2 daysలో మీరు డెమాలిషన్ చేయాలా, లేకపోతే మేము వచ్చి అలాగే ఎలా ఉన్నా అని డెమాలిష్ చేస్తామని చెప్పారు. అలాగని నెక్స్ట్ డే మార్నింగ్ మేము మున్సిపల్ ఆఫీస్ పోయి కలిస్తే ఆయన డీసీ గారు ఏమంటారంటే మాకు సంబంధం లేదు, మీరు ఓనర్నే కలవాలా అన్నారు. మళ్ళీ మాకు నోటీసులు ఇవ్వలేదు కదా అంటే నోటీస్ మేము వాళ్ళకే ఇస్తాము, మీకు సంబంధం లేదని ఆయన అంటాడు. అలాగని మేము ఒక లాయర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి పిటిషన్ ఇచ్చాం, అప్లికేషన్ ఇచ్చాం. దానికి ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. మళ్ళీ మున్సిపల్ వాళ్ళు వచ్చారు కూలగొట్టేస్తామని. కూలగొట్టేస్తామని వస్తే మేము అలా ఏం చేసినాం, లాయర్ని అప్రోచ్ అయినాం. లాయర్ని అప్రోచ్ అయ్యి మేము కేసు చేసినాం. మాకు ఈ మంత్ 19th రోజు కేసు డేట్ ఉంది. కానీ ఇంతలో రాత్రి 3:30కి వచ్చి అందరు మడగలై షటల్ అన్ని కూలగొట్టి మా స్టాక్ అంతా ఖరాబ్ అయిపోయింది. కొందరు పైసలు పోయినాయి, కొందరు స్టాక్ పోయింది, మా కూల్ డ్రింక్ పోయినాయి, చాలా మందికి లాస్ వచ్చింది. మీరే గవర్నమెంటే మీరు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ మీటింగ్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై చర్చించాలన్నారు. చర్చించి కార్యాచరణ ప్రకటించాలన్నారు. కాంగ్రెస్ ఎగవేతల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. రైతులను నిండా ముంచారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. యనమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్గా మారారన్నారు. రైతు బీమా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. లేదంటే ప్రజా సమస్యలపై హామీలపై ప్రజా ఉద్యమాలు చేస్తామని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సర్కార్ ఏర్పడి రేపు 7వ తారీఖుకి 18 నెలలు కావస్తున్నది, సంవత్సరంన్నర. మరి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 7.5 పాలనలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేక అన్ని వర్గాల ప్రజానీకానికి మోసం చేస్తూ అన్ని వర్గాల ప్రజానీకాన్ని ఇచ్చిన హామీని ఎగవేస్తూ ఎగవేతల సర్కార్ గా పేరు తెచ్చుకున్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, కేబినెట్ మీటింగ్ పెడతా ఉన్నారు. మరి కేబినెట్ మీటింగ్లలో ఎజెండాలు ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి హామీల అంశం మీద ఎజెండాని ఎందుకు స్పష్టమైనటువంటి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పేసి దాని మీద చర్చ చేస్తామని చెప్పేసి ఏ రోజు కూడా కేబినెట్ మీటింగ్ లో వీళ్ళెవరు కూడా ఎజెండాలు పెట్టకపోవడం చాలా బాధాకరం. రైతులకు ఇచ్చిన హామీ గాని, యువతకి ఇచ్చిన హామీ గాని, విద్యార్థులకు ఇచ్చిన హామీ గాని, ఆడపడుచులకు ఇచ్చిన హామీ గాని. కమిషన్పై మాకు నమ్మకం ఉంది, కానీ కాంగ్రెస్పై విశ్వాసం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఎస్ఆర్ఎస్పీ నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల కాలం పట్టిందన్నారు. నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్కు ఎన్టీఆర్ మరమ్మతులు చేయించారని, కాంగ్రెస్ కట్టిన మిడ్మానర్ ప్రాజెక్టును కొట్టుకుపోతే కేసీఆర్ బాగు చేయించారన్నారు. కాంగ్రెస్ నిర్మించిన పులిచింతల గేటు కొట్టుకుపోయాయని, కాంగ్రెస్ చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు పైపులు పగిలిపోయాయన్నారు. ఇక ఎస్ఎల్బీసీ ఘటనపై స్పందించిన కవిత ప్రపంచం ఎదుట పరువు పోయేలా టన్నెల్ కూలిపోయిందన్నారు. సీఎం రేవంత్ ఒకసారి తన ముఖాన్ని అద్దంలో చూసుకోవాలని, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోతే ఎన్డీఎస్ఏ ఏం చేస్తుంది, కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కయ్యాయని స్పష్టమైందంటూ కవిత చెప్పుకొచ్చారు. ఇవాళ మనం ప్రశ్నించేది ఒక్కటే, కమిషన్ మీద మాకు గౌరవం ఉన్నది, కానీ కమిషన్ వేసినటువంటి కాంగ్రెస్ మీద చాలా స్పష్టమైన అనుమానం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు 60 ఏళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో వెనుకబడేస్తూనే ఉన్నది. నాగార్జున సాగర్ చాలా గొప్పగా ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు, నెహ్రూ కట్టిండని. ఎన్ని సంవత్సరాలు కట్టిండన్నది మాత్రమే ఎవరు చెప్పరు. ఎస్ఆర్ఎస్పీ కాంగ్రెస్ వాళ్ళు పివి నరసింహారావు గారు ఫౌండేషన్ వేసిండ్రు. మొన్న మనం బీఆర్ఎస్ వచ్చినాక మొన్న పూర్తి చేసుకున్నాం. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కానీ మీ నెహ్రూ గారు ఫౌండేషన్ వేసిన నాగార్జున సాగర్ కుడి కాలువ కొట్టుకపోయే పరిస్థితి ఉండే. అక్కడ ఒక బ్రిడ్జ్ మొత్తం కొట్టుకపోయినటువంటి దాఖలాలు ఉంటే ఆనాడు మానీయుడు ఎన్టీ రామారావు గారు రిపేర్ చేపించి నాగార్జున సాగర్ ని మళ్ళా నిలబెట్టింది. అదే విధంగా ఎస్ఆర్ఎస్పీ లో ఇప్పుడు మీ మంత్రివర్గంలోనే ఉన్నటువంటి నాయకులు కట్టినటువంటి మిడ్ మానేర్ కట్ట మొత్తం కొట్టుకపోతే మేం మీలాగా చిల్లర మల్లరగా మాట్లాడలేదు. రిపేర్ చేపించి ప్రజలకు అవసరం వచ్చేటట్టుగా మంచిగా చేసినాం. దాన్ని పులిచింతల నల్లగొండలో గేట్లు కొట్టుకపోయినాయి. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నటువంటి జిల్లాలో మీరు మహా గొప్ప కాంగ్రెస్ పార్టీ పులిచింతల ప్రాజెక్టు కడితే గేట్లు కొట్టుకపోయినాయి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒకటే కోరినాం మేము, రిపేర్ చేయండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి అన్నం తప్పితే మీలాగా వంకర మాటలు మాట్లాడలే. ఆ టన్నల్ కూలి 8 మంది చనిపోతే జవాబిచ్చిండ్రు ఆ ముఖ్యమంత్రి గారు. మీరు కేసీఆర్ గారిని కాళేశ్వరం మీద మాట్లాడే ముందు ఒక్కసారి తమ అద్దంలో తమ మొహం చూసుకోవాలని ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్
డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ నుంచి నెల రోజుల తర్వాత ఈ రెండు జాతీయ పార్టీలు కార్యాచరణ తీసుకోకపోతే గోదావరిని కాపాడుకోవడానికి మళ్ళా ఒకసారి జాగృతి తప్పకుండా ఉద్యమం చేస్తుంది. తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉద్యమం చేసి మన హక్కు అయినటువంటి గోదావరి నీళ్లను మన పొలాలకు మళ్లించడానికి మరొక ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరంటే యావత్ తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే అని భావిస్తూ మరి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి మీరు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా ఒక రక్షణ కవచంగా వారి చుట్టూ ఉంటాం. కేసీఆర్ గారి మీద ఈగ వాళ్ళతో కూడా ఊరుకోమని చెప్పినాం. ఖచ్చితంగా అదే పదునైనటువంటి స్వరం వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నీళ్ళిచ్చిన కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్. ఎమ్మెల్సీ కవితపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. రాజకీయ ఉనికి కోసమే కవిత పోరాటం చేస్తుందన్నారు. వార్తల కోసమే లేఖలు రాశారని, కవిత అంశం టీ కప్పులో తుఫాన్ లాంటిదన్నారు కేటీఆర్. కవిత పంచాయతీ కాంగ్రెస్ కు అవసరం లేదన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ కుంగుబాటుపై విచారణకు ఎవరిని పిలవాలన్నది కమిషన్ ఇష్టమని చెప్పారు. నీళ్లు ఇస్తే సంతోషమేనన్న పొన్నం నీళ్లలా తెలంగాణ ధనాన్ని దోచుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసిస్ అది. వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు, ఉనికి కోసం, వార్తల్లో రావడం కోసం తండ్రిని ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఇంకొకరు సపోర్ట్ చేస్తలేనట్టు, ఒకరు ట్విట్టర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. దాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరే, ముఖ్యమంత్రి కాదు ఆయన కాంట్రాక్టర్ అని అనుకుంటే ముఖ్యమంత్రి ఆదేశాల మీద కమిషన్, అది ఒక ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి పిలుపు. ఘోష్ కమిషన్ మెగా కృష్ణారెడ్డి పిలిపిస్తే కూడా బరాబర్ పిలిపిస్తుంది. కమిషన్కు వాళ్ళ ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిషన్. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడును కలవడంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి వివరణ ఇచ్చారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనడంతో ఎమ్మెల్యే విజయుడు మర్యాదపూర్వకంగా తన ఇంటికి ఆహ్వానించారని మల్లు రవి తెలిపారు. ఎమ్మెల్యే విజయుడితో ఎటువంటి రాజకీయపరమైన చర్చ జరగలేదని ఎంపీ మల్లు రవి చెప్పారు. కొందరు అపోహలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి, ఏడాదిన్నర రేవంత్ రెడ్డి పాలనలో అమలవుతున్న పథకాల గురించి వివరించారన్నారు. బిల్లులు ఇప్పించి డబ్బులు తీసుకున్నట్లు ఎన్ఎస్యుఐ యువకులతో పాటు కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలో నిజం లేదన్నారు. ఏనాడో ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదన్నారు. వాటిని ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు ఎంపీ మల్లు రవి. జూన్ 2వ తారీఖున గద్వాల జిల్లాలో జరిగిన డిస్ట్రిక్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్ లో పార్లమెంట్ మెంబర్ గా నేను పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు కూడా పాల్గొన్నారు. దాంతో పాటు గద్వాల ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎమ్మెల్యే గారి ఇంటికి టీ తాగడానికి వెళ్ళటం జరిగింది. అక్కడ నుంచి సరిత కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా టీ తాగడానికి వెళ్ళారు. ఈ కార్యక్రమాల్లో విజయుడు ఎమ్మెల్యే కూడా పాల్గొనడం జరిగింది. అంతే తప్ప రాజకీయ చర్చలు గాని దేని గురించి మాట్లాడే అభివృద్ధి గురించి ఈ గత 1.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా గవర్నమెంట్ సోషల్ రెస్పాన్స్. అమెరికాలో ఉద్యోగం చేసిన కవితకు తెలంగాణ పౌరుషం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తమలాంటి వారికి తెలంగాణ వాదం నేర్పించింది బీజేపీనని చెప్పారు. తమది హిందూగాళ్లు బొందుగాళ్లు అన్న రక్తం కాదని కవిత స్టేట్మెంట్ ఇచ్చే ముందు స్థాయి చూసుకోవాలన్నారు. బీఆర్ఎస్ ధర్నా చౌక్ను ఎత్తేసిందన్న రాకేష్ రెడ్డి కవితకు ధర్నా చౌకులో నిలబడే అర్హత లేదన్నారు. కాళేశ్వరానికి అన్నీ తానే అపార బ్రహ్మ అని చెప్పుకున్న కేసీఆర్కు డాడీ స్ట్రక్చర్ ఎలా నిర్మించారని కవిత మరో లేఖ రాయాలన్నారు. బీజేపీ వాళ్ళకి తెలంగాణ పౌరుషం ఉంది. అమెరికాలో ఉద్యోగం చేసిన కవిత మాకు లేదు తెలంగాణ పౌరుషం. తెలంగాణ అనే పదం మాలాంటి తరానికి దిక్సూచి చూపిందే భారతీయ జనతా పార్టీ. ఆ టైంలో కవితమ్మ గారు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నట్లు ఆ తెలంగాణ రక్తం ఎప్పుడైందో మాకు అర్థం కాలేదు. చీమలు పెట్టిన పుట్టల పాము చొరవడట్లు కల్వకుంట్ల కుటుంబం చొరవడి ఈరోజు తెలంగాణ పౌరుషం గురించి మాకు చెప్పే అవసరం లేదు. నికాసైన తెలంగాణ హిందూ బిడ్డలం, మరి హిందూ ద్రోహ బిడ్డలం కాదు. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్న రక్తం కాదు మాది. కాబట్టి అట్లాంటి బసక చర్యలు కాదు, ఏ చర్యలు కాదు. తెలంగాణ
గాన గాంధర్వుడికి తెలుగు ప్రజల గుండెల్లో చెరిగని ముద్ర వేసుకున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ద మ్యూజికల్ కల్చరల్ అసోసియేషన్ పేర్కొంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 79వ జయంతి సందర్భంగా 50 సంవత్సరాల పాటు సుమారు 45,000 పాటలతో తెలుగు జాతి కీర్తిని యావత్ ప్రపంచానికి చాటిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొనియాడారు. తెలుగు జాతి ప్రతిష్టను ప్రపంచ నలుమూలలకు తెలిసేలా చేసిన బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేయాలని తాము విన్నవించగా సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిల శ్రీధర్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా పేరు ఆలూరి, ద మ్యూజిక్ కల్చరల్ అసోసియేషన్ నుంచి. ఈ రోజున ఆలు గారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి 79వ జన్మదినం పురస్కరించుకొని మేము దుద్దిల శ్రీధర్ బాబు గారి అనుమతితో, మంత్రి గారు ఆల్రెడీ దృష్టిలో ఉన్న జూపల్లి కృష్ణారావు గారు కన్సర్న్ శాఖ మంత్రివర్యులు అనుమతితో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహము ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రవీంద్ర భారతిలో ఆయన విగ్రహం ప్రతిష్ఠించినట్టు చెప్పి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆ ఫైల్ ఇప్పుడు మంత్రి గారు దాన్ని ముఖ్యమంత్రి గారి అనుమతి కోసం పంపించడం జరిగింది. బాలుగారి విగ్రహం రవీంద్ర భారతిలో ఘంటసాల గారి విగ్రహం పక్కన రావడానికి ఇది మెయిన్ ఆయన సంకల్పమే. బాలుగారు ఉన్నప్పుడు నా విగ్రహం ఇక్కడ ఫ్యూచర్లో వస్తుందేమో అని చెప్పి నేను అనుకున్నాను. మా సంస్థ మాది ఏదైతే మ్యూజిక్ కల్చరల్ అసోసియేషన్ ఏదైతే ఉందో 1 సంవత్సరం నుంచి బాలుగారి విగ్రహం అక్కడ ప్రతిష్ఠించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి